పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక నాయకులు శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫారసు చేసి బాధిత కుటుంబాలకు మొత్తం రూ. 1,05,765 ఆర్థిక సహాయం అందించారు. వైద్య చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ నిధులు ఎంతో ఉపశమనం కలిగించాయని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారు సకాలంలో చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం ఉదారంగా సహాయం అందిస్తోందన్నారు. ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కొరకు ప్రవేశపెట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మేము ఈ యొక్క రిలీఫ్ ఫండ్ కోసం మేము అప్లై చేయడం జరిగింది. బూరాడు స్వాతి మా గ్రామం నుండి కడుము గ్రామం, పుత్తూరు మండలంలోని కడుము గ్రామం నుండి అప్లై చేయడం జరిగింది. మరి ఈ యొక్క రిలీఫ్ ఫండ్ అనేది మా యొక్క నియోజకవర్గం అయినటువంటి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ఎంజీఆర్ గారు ఆయన దయతో పాటు మాకు ఈ రిలీఫ్ ఫండ్ అనేది మాకు చేరడం జరిగింది. మరి ఈ విధంగా మాకెంతో ఆనందకరంగా ఉంది. పేద ప్రజలకి ఇటువంటి అందించడం వలన మేమెంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మా నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ ఎంజీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మండలం కోసిలిపురం గ్రామ కాబట్టి చలపతిరావు గారు సీఎం జైలు పండుగ అప్లికేషన్ పెడితే ఎమ్మెల్యే ద్వారా సభ్యుల ద్వారా 44,000 చెక్ వచ్చింది. వారికి సీఎం చంద్రబాబు గారికి మరి మా గోవింద్ గారికి ధన్యవాదాలు.